వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. చాణక్యపురి కాలనీ నివాసితులు ఇచ్చిన సహకారాన్ని బట్టి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి అవసరం తీర్చండి, వారి కష్టార్జితమును ఆశీర్వదించండి. నేటి వాక్యము మాకందరికీ ఉపయోగంగా, ఉత్తేజంగా ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల్లో మనం అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానిద్దాము. అపోస్తులుడైన పేతురు యూదా మత నాయకులకు జవాబిస్తూ, మేము దేవుని మాట వినవలనా, మీ మాట వినవలనా? మీరు బోధించుట మానమంటున్నారు, దేవుడు బోధించమన్నాడు. దేవుడు మమ్ములను మీరుంచిన చెరసాల నుండి విడిపించాడు. దూత చేత ఈ మాట చెప్పాడు, జీవాన్ని గురించి ప్రకటించమన్నాడు. మేము ప్రకటింపక మానలేము. మేము యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులము. ఆ మాటలు వినగానే మత నాయకులకు అత్యాగ్రహం వచ్చింది. 33వ వచనము 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. వారు ఆ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని అపోస్తలులను చంపనుద్దేశించగా, మతబోధకులు అత్యాగ్రహానికి గురయ్యారు. అత్యాగ్రహం ఎందుకు వచ్చింది? 1, యేసుని గురించి మాట్లాడటం వలన. 2, మాట్లాడవద్దు అన్నాక మాట్లాడటం వల్ల. 3వది, తమ మతం పాడవుతుందనే భావన వలన. అంతేకాదు, అపోస్తలులు ప్రజలను ప్రధాన యాజకులకు వ్యతిరేకంగా త్రిప్పుతున్నారనే ఒక భావన. ఇలా అనేక ఆలోచనలు వారి అత్యాగ్రహానికి కారణమయ్యాయి. ఇవాళ మనం కూడా చాలా సందర్భాల్లో ఆగ్రహానికి లోనవుతున్నాం. ఆగ్రహానికి నీ కారణాలు ఏమిటి? వాటిని మొదట తొలగించు, అవగాహన తెచ్చుకో. లేకపోతే నీ ఆగ్రహం నీకు నష్టంగా పరిగణమిస్తుంది. అత్యాగ్రహం తెచ్చుకొని చంప ఉద్దేశించారు. ధర్మశాస్త్రం చంపమందా? ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా వ్రాసింది ఏమిటి? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వాడు మరణానికి పాత్రుడు. రాళ్లతో కొట్టి చంపుట ధర్మశాస్త్రపు శిక్ష, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు. అందుకే వారు చంపటానికి ఉద్దేశించారు. దేవుని యొక్క వాక్యము దేవుని తృణీకరించిన వాడిని పాత నిబంధనలో వెంటనే శిక్షలకు అమలు చేశారు. ఆ కారణం చేత వీరు కూడాను అపోస్తలులను చంపాలనుకున్నారు.
కానీ సమస్త ప్రజల వలన వారు ఘనతను పొందినవారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి సమాలోచనలు మొదలుపెట్టారో ఆ సన్హెద్రిన్లో ఒక శ్రేష్ఠుడు, ఘనత నొందిన ధర్మశాస్త్ర ఉపదేశకుడు గమాలియేలని ఒక పరిచయుడు అక్కడ ఉన్నాడు. ఆ మహాసభలో అతను లేచి నిలబడ్డాడు. ఇట్స్ లైక్ ఎ కౌన్సిల్. వారు కూడుకొని సమాలోచనలు చేసి నిర్ణయాలు చేసేటువంటి ఒక సభ అది. అందులో గమాలియేలు లేచాడు. ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచండి అని ఆజ్ఞయించాడు. ఫస్ట్ దే వాంటెడ్ టు డిస్కస్ అమాంగ్ దెమ్, నాట్ బిఫోర్ ద అపోస్టల్స్. అపోస్తలులను అప్పటికే నిర్బంధంలో ఉన్నారు, ఉంచుకున్నారు. వాళ్ళు బయటి పంపమన్నాడు, బయటి పంపించారు. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయబోతున్నారో జాగ్రత్త. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడిని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకున్నారు. వాడు చంపబడ్డాడు, వానికి లోబడిన వారు చెదిరిపోయారు. వానికి తర్వాత జనసంఖ్య దినాల్లో గలిలయకు చెందినటువంటి యూదా అని ఒకడు వచ్చాడు. ప్రజలతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించాడు. వాడు కూడా చనిపోయాడు. వాడికి లోబడిన వాళ్ళు చెదిరిపోయారు. 2 ఇన్సిడెంట్స్ చెప్పాడు. ఒకటి దూత, 2 యూదా. వీరు సొంతగా తమ మార్గాలను ప్రకటించుకున్నవారు. వీరి నాశనము వారి చేతుల్లోనే వచ్చినది. వారంతటా వారు నాశనం అయిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ అప్లై చేసుకుందాం. ఏమంటున్నాడు? మీరు వాళ్ళ జోలికి వెళ్లకుండా విడిచేయండి. ఈ ఆలోచన అయినా కార్యమైనా మనుషుల వల్ల కలిగిందా వ్యర్థం అవుతుంది, దేవుని వల్ల కలిగిందా వ్యర్థం కాదు. అంతేకాక మీరు ఒకవేళ దేవునితో దెబ్బలాడిన వారు, పోరాడిన వారు అవుతారు. ఇది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. ఇది దేవుని నుండి కలిగినదా? మనుషులు వ్యర్థపరచలేరు. ఇది మనుషుల వలన కలిగినదా? మనుషులు కొనసాగింపలేరు. నా జీవితంలో దీన్ని నేను 100% నమ్మాను. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా తలంపులు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, నేను మినిస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. నేను పరిచర్యకు వచ్చినప్పటి నుండి ఉన్నాయి. మరి అవన్నీ కూడా దైవ చిత్తాలేనా? 27 ఏళ్ళు అయింది, వాటి యొక్క నమూనాలు కూడా కనపడలా. మరి ఆనాడు ఉన్నటువంటి ఆలోచనలుగానే మిగిలిపోతాయా ఏమో, నాకు తెలియదు. చూడండి, గుర్తుపెట్టుకోండి. దేవుని వలన కలిగినదా? అది మనుషుడు నిరర్ధకం చేయలేడు. నాకొచ్చిన తలంపులు దేవుని వలన కలిగినవా? ఎవరునూ ఆపలేరు. నేను ఒక అన్నతో ఒక 20 సంవత్సరాల క్రితం, 98 99 సంవత్సరాలు ఆయన ఇక్కడ వరల్డ్ విజన్లో పనిచేసేవాడు. ఎన్ఐ సాల్మన్ రాజు గారని వారు ఇక్కడ పనిచేసినప్పుడు నేను దినకరన్ గారి సభలు ఇక్కడ నిర్వహణ చేశాం. మిత్రుడయ్యాడు. ఇప్పటికీ బెస్ట్ అన్న, మంచి అన్న నాకు. ఆయనతోని ఒక రోజున నేను కలపాల ప్రభాకర్ అని ఒక బ్యాంక్ మేనేజర్ ఉండేవాడు. ముగ్గురం కలిసి వట్లూరులో ఇప్పుడు బ్రిడ్జ్ వేస్తున్నారు చూశారు, ఆ ప్రక్కన ఒక చిన్న కాకా హోటల్ ఉండేది. ఆ కాకా హోటల్లో కూర్చొని నేను శాటిలైట్ గురించి మాట్లాడుతున్నాను. ఒక శాటిలైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సేవ విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఆ రోజున వాళ్ళు నా వైపు వింతగా చూశారు. ప్రభాకర్ రావు గారు అన్నాడు,
ఇదంతా ఏంటండి, ఇవన్నీ మీరు చేయగలుగుతారా? ఆ రోజున వారు సహకారంతో నేను ప్రారంభించాను ఏసే పరిష్కారం. ఇవాళ 5,700 ఒక్క బైబిల్ ధ్యానంలోనే వెళ్ళాయి. మిగతా ఛానల్స్తో కలుపుకుంటే నియర్లీ 7,000 ఎపిసోడ్స్ చేశాం. ఇవాళ నా దగ్గర ఒక శాటిలైట్ డీటెయిల్స్ ఉన్నాయి. 272 కంట్రీస్ని కవర్ చేస్తూ ఒక శాటిలైట్లో ప్రోగ్రామింగ్ కోసం దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఆఫ్టర్ లాంగ్ 18 to 20 years. ఆ రోజున మేము ఒక కాకా హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ వడలు తింటూ మాట్లాడుకున్నాం. ఈ వారంలోనే ఒక 4 రోజుల క్రితం ఒక గ్రామంలో మళ్ళా మేము కలుసుకున్నాం. ఆ రోజున ఏదైతే మాట్లాడినామో, ఆకాశము ఆలకించము శాటిలైట్, భూమి చెవియొగ్గుము టెలివిజన్, ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్టర్ 20 years వీ హ్యావ్ డిస్కస్డ్. మేము మాట్లాడినాం. ఆ ప్రోగ్రామింగ్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. సోదరుడా, సోదరి, ఇది దేవుని వలన కలిగినదా? మనుషుడు నిరర్ధకం చేయలేడు. మనుషుడు నిరర్ధకం చేయలేడు. ఉట్టి ఈ మది నుండి వచ్చినదా? అది నిలబడదు. ఏసే పరిష్కారం దేవుని నుండి కలిగినది అని అంటానికి ఉదాహరణ ఏమిటంటే దీని కొనసాగింపు. ఎన్ని ఆటుపోట్లకు గురైంది, ఎన్ని దెబ్బలు తిన్నది ఈ పరిచర్య, ఎన్ని మోసాలు, ఎన్ని దారుణాలు, అయినా కూడా ఇవాళ నిలబడే ఉంది అంటే కారణం దేవుని దయ, దేవుని ఏర్పాటు. గమలీయేలు అదే చెప్పాడు, ఇది దేవుని వలన కలిగిందా, దీన్ని మీరు రద్దు చేయలేరు అన్నాడు. ఏ మనుషులైతే వ్యతిరేకించారో ఆ మనుషులు ఇందులో భాగస్థులైపోతారు. అది దేవుని వల్ల కలిగితే జరిగేది అదే. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు బయలుదేరాడు. అతని మార్పు తర్వాత క్రొత్త నిబంధనకు ఆద్యమైంది, ఆధారమైంది. దేవుని వల్ల కలిగింది, నిరర్ధకం కాలేదు. సోదరుడా, సోదరి, ప్రభువు తెలియజేస్తున్నది గమలీయేలు ద్వారా ఒక గొప్ప పాఠం. ఇది దేవుని వల్ల కలిగితే ఎవరు ఆపలేరు. దేవుని వలన కలిగినటువంటి కార్యాలు వేరు, అవి మదికి అందవు, మనస్సునకు అవి గోచరము కాదు. నేను కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇన్ ఇండియా అని ఒక సంస్థ స్టార్ట్ చేశాను. ఇవాళకి 3 మాసాలు. 3 మాసాలలో విస్తృతమైనటువంటి వ్యాప్తికి వచ్చింది అది. ఇవాళ వాటన్నింటి యొక్క పనులు ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తుంటే, అలనాడు మోషేను దేవుడు ఒక ఉద్యమంతో ఎట్లా పంపించాడో నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్లోనికి నడిపినాడు. ఆ ఛాయలు కనిపిస్తున్నాయి నాకు ఈ పరిచర్యలో. ఇది దేవుని వలన కలిగినదా, నిరర్ధకం కాదు. కనుక ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను ఉద్దేశించినది అన్నడు నిష్ఫలం కాదు. ఆ మాటకు వాళ్ళు ఏకభావానికి వచ్చారు. ఎందుకంటే మర్డర్ చేయించాలి ఇప్పుడు వాళ్ళను, రాళ్లతో కొట్టి చంపించటం హత్యాపాతకం అవుతుంది నీతిమంతుల విషయంలో. ఇప్పటికే రాంగ్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉంది ఇజ్రాయేల్ జనాంగానికి అనేది వారికి తెలుసు అప్పటికే. కాబట్టి ఆ పెద్ద యొక్క గమలీయేలు యొక్క మాటలు వారిని ఆలోచనలో పడేశాయి. నేను మీతో చెబుతుంది ఏమనగా, మనుషుల వల్ల కలిగినదైతే అది వ్యర్థమవుతుంది.
దేవుని వల్ల కలిగితే మీరు ఆపలేరు. మళ్ళా దేవునితో వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు అవుతారు. లెట్ గాడ్ డిసైడ్ ద థింగ్స్, నాట్ యూ అండ్ మీ. అది పాఠం అక్కడ. లెట్ గాడ్ డిసైడ్స్ ద థింగ్స్. దేవుని తన కార్యాలు చేయనిద్దాం, మనం కాదు. అంతే. నేను కూడాను మొండిగా ఆగిపోతా కొన్నిసార్లు. దేవా, ఇది నీ చిత్తం అయితే నువ్వే చేసుకొని వదిలేస్తా. ఆయన చిత్తమైనవి ఆయన గంభీరంగా నెరవేర్చి నా ముందుకు ఇచ్చిన అనేకమున్నవి. వారు ఆ మాటకు సమ్మతించారు. యూదా పెద్దలు, మత నాయకులు, పెద్దవాడు గమాలియాలు చెబుతున్నాడు కనుక ఓకే, లెట్ us గివ్ దెమ్ సమ్ టైం. కొంతకాలం వాళ్ళు వదులుదాం అనుకున్నాను. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించారు. అపోస్తలులు యేసు నామాన్ని బట్టి బోధించొద్దు అని ఆజ్ఞను విడుదల చేశారు. ఆజ్ఞ వారికి ఇచ్చి ఆ ఆజ్ఞ విడుదల చేసి వారిని కూడా విడుదల చేశారు. అపోస్తలులైతే దేవుని నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడ్డాము. మనం దేవుని సేవకులమైన లోకంతో ఎంచబట్టాన్ని మించిన సంతోషం లేదన్నాడు. ఇవాళ చాలామంది దేవుని సేవకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. నేను మినిస్ట్రీలో పలానా పదవిలో ఉన్నానని చెబుతున్నారు. మోర్ దెన్ ఎవ్రీథింగ్ లైక్ దట్, సచ్ రికగ్నిషన్స్, ద బెస్ట్ రికగ్నిషన్, ద బ్లెస్డ్ రికగ్నిషన్ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దాసుడు. ఏమి పేర్లతో నిన్ను పిలవని పరిచర్యలో అవన్నిటికంటే దేవాని దాసుడు అని చెప్పుకోవటం చాలా పెద్ద గుర్తింపు, చాలా పెద్ద గుర్తింపు. అందుకనే భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నప్పుడు యేసుక్రీస్తుకు దాసుణ్ణి అని రాశాడు. డూలోస్, హక్కులు లేనటువంటి బానిసనైన నేను అని రాశాడు పౌలు గారు రోమీలకు. కనుక హక్కులు లేని బానిసగా దేవుని కొరకు మారటం పరిపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించగలిగే స్థితిలో ఉండటమే. కాబట్టి వారి ఆజ్ఞను బేఖాతరు చేసి పారేశారు. వాళ్ళు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే యేసయ్య పేరిట అవమానం పొందటం ఆనందం. యేసు పేరిట అవమానము పొందటం భాగ్యము, ఆనందముగా వాళ్ళు ఎంచుకున్నారు. అంటే హెబ్రీ 11లో మోషే ఐగుప్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడట. దేవుని ప్రజలతో శ్రమ పడాలనేటువంటి ఆలోచనకు వచ్చాడట. ఆ రెండు ధ్యానిస్తున్నప్పుడు అపోస్తల్స్ అదే మార్గంలో ఉన్నారు. అపోస్తలులు అదే మార్గంలో ఉన్నారు మనకు అర్థమవుతారు. ప్రతిదినము దేవాలయములోను ఇంటిలోను ఇంటింటను మానక బోధిస్తూ క్రీస్తు యేసుని ప్రకటన చేస్తున్నారు. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, మనం ఎదురు చూస్తున్న క్రీస్తే ఈ యేసు అని ప్రకటన చేస్తున్నారు. అనుదినము ప్రతిదినము ప్రకటన, మానక బోధించుట, మానక బోధించుట యేసే పరిష్కారం చేస్తుంది. అదే అనుదినము టెలివిజన్లో మానక బోధిస్తున్నా. 16 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఒక ఫుల్ టైం లైఫ్ మీరు కవర్ చేశారు అన్నాడు. అంటే ఒక నేరస్తుడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తే 14 ఏళ్ళు, అంటే ఒక లైఫ్ కంప్లీట్ అయినట్టు అన్నమాట. ఒక లైఫ్ టైం కంప్లీట్ చేసినట్టు 14 ఏళ్ళు అంటే. కనుక సాగర్ గారు మీరు కూడా ఒక లైఫ్ టైం కంప్లీట్ చేసినారు. అంటే నేను క్రీస్తు వాక్యపు బోధకు ఖైదీగా పనిచేశానన్నమాట. ఇది ఎంత ఆధిక్యత! నాకు ప్రపంచంలో నాకు గుర్తింపు ఇచ్చింది ఇదే, గుర్తింపు తేబోయేది కూడా ఇదే, గుర్తింపు తేబోయేది కూడా ఇదే. నేను ఒక మండూకంలాగా ఏలూరులో ఉన్నాను ఇప్పటి వరకు. నేను వెలుపడికి వెళ్ళటం ప్రారంభమై వెరీ షార్ట్ పీరియడ్, 3 months. నన్ను గూర్చినటువంటి యేసే పరిష్కారము యొక్క
వివరణ వారి యొద్దకు వెళుతున్నప్పుడు ఖండాంతరాలకు పోతోంది ఈ సమాచారం. కనుక ఇది నాకు ఆశీర్వాదమైంది. అనుదినము నేను బోధిస్తున్న ఈ బోధ నన్ను పెంచింది, నాలో క్రీస్తు భావనను నిర్మాణం చేసింది. అందుకే వాళ్ళు కూడా మానక ప్రతిదినం బోధిస్తున్నారు. మానక ప్రతిదినము బోధిస్తూ క్రీస్తు ఎవరో తెలిసినా మీరు సిలువ వేసి చంపిన యేసే, ఆ యేసును దేవుడు లేపాడు, మేము ఆయన చూచాం, ఆయనకు సాక్షులం, ఆయన కొరకు చనిపోతామని వారు నిలబడిపోయినారు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, సంఘము విస్తరించినది, సంఘము విస్తరించినది, బోధ విస్తరించినది. అప్పుడే ఒక ప్రమాదం వచ్చినది. 6వ అధ్యాయం మొట్టమొదటి మాటల్లో ఈ ప్రమాదం కనపడింది. ఆ దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించిపోయినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుక్కుంటున్నారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ చర్చ్. సంఘములో అంతర్గతమైన విభేదాలు వచ్చాయి. ఇవాళ కూడా ఉన్నాయి, ఆనాడు కూడా ఉన్నాయి. అంతర్గత విభేదాలు, సంఘములో అంతర్గత విభేదాలు. హెబ్రీయులు గ్రీకు వారిని, విధవరాండ్లు సాధారణ స్త్రీలని వ్యత్యాసం చూపటం సంభవిస్తుంది. అలా సంభవించటం వారి మధ్యన ఒక భేదానికి దారి తీసింది. అప్పుడు అపోస్తలులు దీనిని గమనించి శిష్యులను పిలిచి, మేము దేవుని వాక్యము ప్రకటించుట మాని ఆహారము పంచుట యుక్తం కాదు, యుక్తం కాదు. కాబట్టి సహోదరుల, ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్లో మీరు ఏర్పాటు చేసుకోండి, మేము వారిని పనికి నియమిస్తాము. అయితే మేము ప్రార్థన యందు వాక్యపరిచయం యందు ఎడతెగక ఉంటాము అని చెప్పారు. మీరు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్స్ని పిలవండి, వాళ్ళు ఆహారం పంచుతారు, మేము వాక్యం చెబుతాం. మేము వాక్యం మానలేం. అసలు మా పిలుపు వాక్యం కోసం, ఆహారాలు పంచడం కాదు. వాస్తవంగా ఎవాంజలిస్ట్, పాస్టర్, బిషప్ వీళ్ళందరూ కూడా దేని కొరకు అంటే సువార్త కొరకు, సంఘం కొరకు, వాక్యం కొరకే. మరి ఆహారం, వెల్ఫేర్ ఇదంతా కూడా ఎవరి కొరకు? సంఘం కొరకు వెల్ఫేర్ చేస్తారు. వెల్ఫేర్ ఈజ్ నాట్ ప్రయారిటీ. వెల్ఫేర్ అనేది ప్రయారిటీ కాదు. అక్కడ వర్షిప్పే ప్రయారిటీ, విశ్వాసమే ప్రయారిటీ. వెల్ఫేర్ అనేది సెకండరీ. వెల్ఫేర్ ద్వారా ఎవడు మారు మనసు పొందడు. ప్రతి ఒక్క క్రైస్తవ బోధకునికి తెలుసు. సువార్త ద్వారా వచ్చిన వాడే సరైనటువంటి విశ్వాసం అవుతాడు. నాట్ త్రూ రిసీవింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వెల్ఫేర్. ఏదో ఒక సహాయం పొందినందున వచ్చేటువంటి వాడు ఎక్కువ కాలం నిలబడ్డ. కనుక ఆనాడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఒక 7 మనుషుల్ని ఏర్పరచుకోమన్నారు. మేము వారిని నియమిస్తామన్నారు. వారు ఎట్లాంటి వారు ఉండాలి? నీతిమంతులు ఉండాలని చెప్పారు. మేము ప్రార్థనలో, వాక్య పరిచయంలో ఎడతెగకుండా ఉంటాం. ఈ మాట జనసమూహానికి ఇష్టమైంది కనుక వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకారు, నికోనారు, తీమోను, పరమేదాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోక్య వాడినకు నికోలాసు అని వారిని ఏర్పరచుకున్నారు. వారు అపోస్తలు ఎదుట నిలవబెట్టబడ్డారు. వారేమో ప్రార్థన చేసి వీరి మీద చేతులేశారు. దేవుని వాక్యం ప్రబలమైంది. శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించింది బహుగా. మరియు యాజకులు అనేకులు అయినందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ వ్రాయబడింది ఇంకొంచెం లోతైన మాట. అదేమిటంటే యాజకులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏ యాజకులైతే ఆయన బోధకులైన అపోస్తలను ఆపారో వాళ్ళు ఇప్పుడు విశ్వాసులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు పౌలుగా మారి సువార్థికుడు అయినట్లుగా, సౌలు పౌలుగా మారి
సువార్థికుడైనట్లుగా, అపోస్తలుడైనట్టుగా, క్రీస్తును వ్యతిరేకించిన వారు అనేక మంది క్రీస్తు సేవలో తరించేవారుగా మారారు. ఇప్పటికీ అదే జరుగుతోంది. అనేకులు మారుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్పు నేను మనం చేస్తున్నాను. ప్రతి సంఘములో కూడాను దైవజనుడు వాక్య ఉపదేశము చేయుటకు కంకణము కట్టుకుని ఉండగా వెల్ఫేర్ చూడటానికి ఒక ప్రత్యేకమైన బృందం ఉండాలి. అది దేవుని యొక్క వాక్యములో ఒక సిస్టమ్గా మనం 6వ అధ్యాయంలో చూడగలుగుతున్నాము. తర్వాత ఆ జన సమూహాన్ని పోగు చేశారు, తెచ్చి అపోస్టల్స్ ముందు పెట్టారు. వాళ్ళు వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యులు సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. యాజకులు అనేకులు విశ్వాసములకు లోబడ్డారు. యాజకులలో అనేకులు విశ్వాసం కొరకు లోబడ్డారు. అనేకులు యేసుకు హృదయాలు సమర్పించారు. యేసునందు విశ్వాసం ద్వారా నిత్య జీవమునకు వారసులుగా అనేకులు చేయబడి బాప్తిస్మములో భాగస్థులయ్యారు. సోదరుడా, సోదరి, ఒక ఉజ్జీవానికి నాంది వాక్యము, ప్రార్థన, దేవునికి లోబడుట. కరిగి రాత్రి నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. మీ జీవితాలు మారాలి, మీ హృదయాలు మారాలి, మీ యాటిట్యూడ్స్ మారాలి, మీ యాక్టివిటీస్ మారాలి. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం వింటున్నా ఆయన ప్రతి ఒక్కరిపై మీ దయారసం ఉంచండి. చాణక్యపురి కాలనీ నివాసితుల కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. మేలుల చేత నింపండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనగాక. ఆమేన్.